పాపులను ప్రేమించుటకు మంచి హృదయము అవసరము. సాధారణముగా పాపాత్ములైన ప్రజలు పరిశుద్ధులతో ఐక్యముగా ఉండుట కంటే తక్కువ పరిశుద్ధత కలిగిన ప్రజల వద్ద వారు ఎక్కువ సౌకర్యముగా ఉందురు. కాబట్టి ప్రభువు దినమున పాపులు పరిపూర్ణుడైన యేసు వద్ద ఉండుట కంటే అసంపూర్ణులైన పరిసయ్యులతో ఉండుట ఎంతో సౌకర్యముగా భావించుదురు. అయితే ఇది ఎన్నటికీ జరగదు. ఎందుకనగా అక్కడ ఉన్నది పాపుల స్నేహితుడు అని పిలువబడిన యేసు, పరిసయ్యులు కాదు. ఏ విధముగా ఇది జరుగును? పరిసయ్యులు కేవలము అస్థిపంజరముల వలె ఉందురు. ఒక మనిషి వైపు అస్థిపంజరము నడుచుకుంటూ వస్తుంటే ఏ విధంగా పారిపోవునో అదే విధముగా పరిసయ్యుల వద్ద నుంచి పాపులు కూడా పారిపోవుదురు. అయితే వారు క్రీస్తు చుట్టూ గుమిగూడెదరు. ఎందుకనగా వారు యేసు పరిశుద్ధతలో పరిపూర్ణుడు అని పరిగణించలేదు, కానీ ఆయనను గొప్ప కనికరముతో నిండిన వ్యక్తిగా వారు చూచారు. లూకా సువార్త 6వ అధ్యాయము 36వ వచనము గమనించండి. మీకంటే మేము పరిశుద్ధులము అనే పరిసయ్యుల ఆలోచనను కలిగి ఉన్నటువంటి స్వనీతి పరులైన క్రైస్తవులు మరియు సంఘముల వలన ఈ లోకములోని పాపులు క్రీస్తు బయటకు పారద్రోలబడిరి. వారు మంచితనముతో నింపబడినట్లయితే అనేక మంది పాపులను కూడా క్రీస్తు వైపునకు నడిపించెదరు. ఎవరైతే మంచితనముతో నింపబడకుండా కేవలము నీతిని మాత్రమే అనుసరించెదరో అటువంటి వారు తప్పిపోయిన పాపుల ఎడల ఎన్నడూ కనికరము కలిగి ఉండరు. కాబట్టి అటువంటి వారు సువార్త పరిచర్యలో పాపులను కలుసుకొనుటకు ఇష్టపడరు. పరిశుద్ధ జీవితము ఎంతో అవసరమై ఉన్నది. దీనికి తోడుగా మనము తప్పనిసరిగా ప్రేమ మరియు కనికరమును కలిగి ఉండవలెను. ఇదే నిజమైన దైవత్వము. ప్రియ స్నేహితులారా, మన హృదయంలో పాపులందరినీ ప్రేమించే సుగుణమును ఇవ్వండి అని వారికి సువార్త బోధించే మరియు వారిని మీలోకి నడిపించే కోరికను మాలోకి దయచేయండి అని మనము ప్రార్థించదము. ఈ సందేశంలో మీకు ఆశీర్వాదకరముగా ఉన్నట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అనేకులకు షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయములను కామెంట్ రూపంలో మాతో పంచుకొనండి.